మూవీ రివ్యూ ఆఫ్ ద బైసన్ తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై ధ్రువ్ విక్రమ్. ఇక మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే మూవీ నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి థియేటర్ లో చూడవలసిన మూవీ ఇది. నాకెందుకు ఎలా అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టోరీలో ఏం చెప్పాలంటే, కిట్టయ్యకి కబడ్డీ అంటే పిచ్చి, అదే ప్రాణంగా బతుకుతుంటాడు. ఈ విషయంలో తండ్రి వేలుస్వామిని కూడా ఎదురిస్తూ ఉంటాడు. స్థానిక పీఈటీ టీచర్ సహాయంతో కబడ్డీలో బాగా రాణిస్తుంటాడు. అదే సమయంలో ఊర్లో పాండిరాజ్ కందస్వామి మధ్య వర్గపోరు నడుస్తుంది. కులాల గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఏ చిన్న గొడవ జరిగినా అది చంపుకునే స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఆ గొడవల మధ్య తాను కబడ్డీ ప్లేయర్ గా సర్వైవ్ కావడం కిట్టయ్యకి కత్తి మీద సాములా మారుతుంది. ప్రతిరోజు గొడవలు, కొట్టుకోవడం, చంపుకోవడం మధ్య తన డ్రీమ్ అయోమయంలో పడిపోతున్న నేపథ్యంలో పీఈటీ టీచర్ ఎంతో ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత తండ్రి వేలుస్వామి కూడా ఓకే చెప్తాడు. ఊర్లో గెలుస్తాడు. ఆ తర్వాత ఇతర ఊర్లోనూ గెలుస్తాడు. కిట్టయ్య ఆటను చూసి ఫిదా అయిన కందస్వామి తన వాడు కాకపోయినా తన టీంలో చేర్పించుకుంటాడు. ఆ తర్వాత కులం అనేది సమస్యగా మారుతుంది. అక్కడ కూడా గొడవలు కిట్టయ్యను వెంటాడుతూ ఉంటాయి. దీంతో కిట్టయ్యని మరో ఊరి టీంలో చేర్పిస్తాడు కందస్వామి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నేషనల్ స్థాయికి చేరుకుంటాడు. అయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రతి దశలోనూ పోరాడుతూ నేషనల్ కి వెళ్లిన కిట్టయ్యకి నేషనల్ టీమ్ కి సెలెక్షన్ ఈజీగా జరిగిందా, అక్కడ ఎలాంటి అవమానాలు ఫేస్ చేశాడు, చివరికి ఇండియాకి మెడల్ తేవడంలో తన పాత్ర ఎలాంటిది అనేది మిగిలిన స్టోరీ. ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్లు చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ పదే అవే గొడవలు చూపించడం కొంత రొటీన్ గా అనిపిస్తుంది. ఓవర్ గా కూడా అనిపిస్తుంది. ఊర్లో లాజిక్ లేని గొడవలు కొంత విసుగు పుట్టిస్తాయి. మరోవైపు కొంత సాగదీసిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇంటర్వెల్ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ ని మాత్రము బాగా డీల్ చేశారు. చాలా ఇంటెన్సిటీతో రన్ అవుతుంది. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కబడ్డీ ప్లేయర్ గా తన పడే స్ట్రగుల్స్ చాలా బాగున్నాయి. అదే సమయంలో ఊర్లో గొడవలు, వాటిని దాటుకొని వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం, ఈ ప్రాసెస్ లో వచ్చే సీన్లు చాలా అయితే హార్ట్ఫుల్ గా ఎమోషనల్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో సెలెక్షన్ ప్రాసెస్ లో అయితే ఆ డిఫరెన్సెస్ చూపించడంలో చాలా బాగున్నాయి. అవి ప్రతి సినిమాలో ఉండేవే, కానీ ఇందులో కూడా చాలా బాగా డైరెక్టర్ అయితే చాలా బాగా ఎంగేజింగ్ అయితే తీశాడు. ఇంకా నెక్స్ట్ అనుపమతో లవ్ ట్రాక్ ని పెద్దగా చూపించలేదు. మేబీ ఇది సీరియస్ ఫిలిం కావడంతో అది ఎక్కువ చూపించిన సెట్ కాదనుకున్నాడో ఏమో. సెట్ కాదు కూడా. క్లైమాక్స్ అయితే చాలా ఇన్స్పైర్ చేసేలా చాలా బాగా ఎండ్ చేశాడు. సూపర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే కిట్టయ్య క్యారెక్టర్ లో ధ్రువ్ విక్రమ్ చింపేశాడు, అదరగొట్టేశాడు. చాలా నేచురల్ గా సెటిల్డ్ గా యాక్ట్ చేశాడు. తన బెస్ట్ ఇచ్చాడు. అయితే ఎక్స్ప్రెషన్స్ పరంగా చూసుకుంటే ఇంకొంచెం బెటర్ అవ్వాలనేది నా ఒపీనియన్. ఇంకా ఆయన తండ్రి క్యారెక్టర్లో పసుపుతి అయితే చాలా బాగా చేశాడు. చాలా సీన్లలో ధ్రువ్ని కూడా డామినేట్ చేశారు. అతను యాక్టింగ్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొత్తం అతని డామినేషనే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పాలంటే, కనిపించేది కొన్ని సీన్లే, కానీ కనిపించినంత సేపు చాలా ఫ్యాంటాస్టిక్ గా చేసింది. ఇండియా కబడ్డీ టీం కెప్టెన్ గా రియల్ కబడ్డీ ప్లేయర్ కే ప్రభంజన్ యాక్ట్ చేయడము నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆయన చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేశాడు. పీఈటీ టీచర్ గా మదన్ కుమార్ కూడా తన మార్క్ నైతే ఖచ్చితంగా చూపించాడు. చాలా బాగా చేశాడు. కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్ లుక్ నైతే చాలా బాగా చూపించారు. ఆర్ట్ వర్క్ స్పెషల్ గా ఉంది. నివాస్ కే ప్రసన్న ఇచ్చిన మ్యూజిక్ మూవీకి ప్లస్ అనే దానికన్నా ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అంత బాగుంది మ్యూజిక్. ఇక నేను ఖచ్చితంగా డైరెక్టర్ గురించి అయితే చెప్పాల్సి ఉంది. మారి సెల్వరాజు కర్ణన్, మామనన్ మూవీలతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు బైసన్ మూవీతో తన పీక్ ని అయితే చూపించారు. మూవీ యొక్క స్టోరీని కాదు, రియాలిటీని చూపించాడు. అప్పట్లో కుల వివక్షత, వర్గపోరు ఎలా ఉండేవి, దానివల్ల మనుషులు ఎలా సఫర్ అయ్యేవారు, ఎంత మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు అనేది కళ్ళకి కట్టినట్లు చూపించాడు. ఈ మూవీలో ఇంటెన్సిటీని, ఎమోషన్స్ ని ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే వచ్చారు. దాన్ని చివరి వరకు కంటిన్యూ చేశారు. అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయ్యారని నేనైతే చెప్తాను. కొన్ని చోట్ల రొటీన్ ఫీలింగ్ అనిపించినా వాటిని చాలా ఎంగేజింగ్ గా తీయడంలో చాలా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు జంజీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి డివోషనల్, థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. సో ఈ మూవీ ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అనేది చూడాలి. కానీ ఈ మూవీ ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అవుతుందని నేనైతే 100% చెప్పగలను. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్ళి
థియేటర్ లోనే చూడవలసిన మూవీ ఇది. మీరు థియేటర్ కి వెళ్లి చూస్తేనే ఈ మూవీని ఆ ఎమోషన్ కావచ్చు, ఆ డ్రామా కావచ్చు, ఆ యాక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అవుతారు. సో ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.